కాపరా డివిజన్ లో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు కదా, పోలీసు నుంచి కొద్దిగా ఒత్తిడి వస్తుంది, అంటే డీజే లాంటి పెట్టడం అనేది. దానికి మీ దృష్టికి వచ్చింది ఈ విషయాన్ని? దృష్టికి వచ్చింది, కానీ యువకులకు ఈ సంవత్సరాలకు ఒకసారి ఈ పండుగ గొప్పగా జరుపుకుంటారు. దానివల్ల నేను వెళ్ళి రిక్వెస్ట్ చేశాను, ఏదైతే ఉన్నదో ఈవెన్ లా అండ్ ఆర్డర్ మీ కాలనీకు ఇబ్బంది లేకుండా, మీ ప్రజల్లో ఇబ్బంది లేకుండా మాకేం ఇబ్బంది లేదు. మేము ఆబ్స్టికల్స్ ఏం రాని మీరు చూసుకోవాలి. యువకుల్ని మీరు ఎలా ప్రొసెషన్లో ఎలా వెళ్ళాలి, ఎట్సుంటి నిమజ్జనం చేయాలి, ఇది మీలో మీరు చేసుకుంటే మాకేం ఇబ్బంది లేదని చెప్పారు. వాళ్ళు చెప్పారు కదా, అంటే అన్ని మండపాల నిర్వాహకులు ఎవరి దగ్గరికి వస్తున్నారంటే కార్పొరేట్ దగ్గరికి వస్తున్నారు. అన్నా మీరు ఈ పని చేయండి, కానీ మీరు చెప్పడం వల్ల అక్కడ శాంతి భద్రతలు కూడా ఇబ్బంది కలుగుతాయి అనేది కదా పోలీసుల వర్షన్. కానీ దానికి ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీరు అడిగింది, లీడర్లు క్యాడర్ తోని మరి ప్రజలతోని ఈ ఒక్క సమయంలో ఉండి వాళ్ళని ఏ ఒక్క తప్పు దారికి వెళ్ళకుండా, ఏ ఒక్క గొడవలు జరగకుండా చూసుకోవడం మన బాధ్యత. ఎందుకంటే ఎలక్షన్స్ లో మన ఎంట తిరుగుతారు, ఈ సమయంలో వాళ్ళ ఎంట మనం ఉండాలి. కానీ మీరు క్యాడర్ వెనుక ఉన్నారు, పోలీసులకు మీరు సహకరించండి అని క్యాడర్ చెప్తున్నారు. తప్పకుండా చెప్పాను, ఈవెన్ పబ్లిక్ చెప్పాను. లా అండ్ ఆర్డర్ ఫస్ట్ రెస్పెక్ట్ చేయాలి, మనం డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి మనం. ఎందుకంటే మనం డిసిప్లిన్ మెయింటైన్ చేస్తే పండుగ ఘనంగా జరుపుకోవచ్చు. పర్యావరణ కోసం మీరు మట్టి విగ్రహాలు, కానీ నిమజ్జన కార్యక్రమాల్లో అవి కాకుండా జరుపుతున్నాయి కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే భవిష్యత్తులో ఏమన్నా అది మనము రూట్ లెవెల్ నుంచి వెళ్ళి చేయాలి. అవేర్నెస్ రూట్ లెవెల్లో ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో అక్కడ ఆపాలి. అక్కడ ఆపితే మనకి ఏ ఒక్క ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మనం ఎవరెవరు చెప్తాం ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్, వాళ్ళు ఏదో చేస్తూనే ఉంటారు, ఇట్లా మట్టి విగ్రహాలు చేయరాదు.